అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడైన దైవానికే సమస్త స్తోత్రం చెల్లిస్తూ, సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఈ రోజు మీ ముందు మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క జీవితంలోని కొన్ని అంశాలు మీ ముందు ప్రయత్నం చేస్తాను. మరి సోదర మహాశయులారా, ఈ వీడియో తర్వాత మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి గురించి ఇంకా మున్ముందు చాలా వీడియోలు వస్తాయి. మరి ఈయన యొక్క జీవితం గురించి తెలుసుకోవాలనే అభిలాష ఉన్నవారు ఈ వీడియో తర్వాత కూడా కంటిన్యూగా వీక్షిస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ప్రవక్తల పితామహుడు మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి గురించి మొత్తం విషయాలు చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. అందుకోసము ఒక్కొక్క అంశానికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను. మరి బాల్యం తర్వాత యవ్వనానికి చేరుకున్న తర్వాత ఆయన తండ్రి గారి పేరు హాజరు. ఇరాక్ లోని ఊర్ నగరంలో ఆయన జన్మించడం జరిగింది. మరి ఆయన ఆనాటి రాజ దర్బారులో పెద్ద పూజారి, ఆయన పౌరోహిత్యం చేసేవాడు. ఆ పౌరోహిత్యంతో పాటు కొండలో నుంచి రాళ్లు తీసుకుని రావడము, వాటిని చెక్కి శిలలుగా తయారు చేయడము, మూర్తులుగా తయారు చేయడము, వాటిని విక్రయించడము మరియు వాటిని పూజించడము, ఇవన్నీ కూడా ఆ ఇంట్లో పుట్టిన ఇంట్లో మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కళ్ళు తెరిచినప్పటి నుంచి చూస్తూ వస్తూ ఉన్నారు. మరి ఎప్పుడైతే ఆయన యవ్వనానికి చేరుకున్నాడో అప్పుడు తండ్రిని ప్రశ్నించడం జరిగింది. ఓ నా తండ్రి గారు, దైవము మనల్ని సృష్టించాడా లేదా మనమే దైవాన్ని సృష్టించామా అని ప్రశ్నించడం జరిగింది. దానికి తండ్రి ఆగ్రహోదగ్ధుడై కోపోదిత్తుడై, ఇటువంటి ప్రశ్నలు నన్ను అడిగినట్లయితే నిన్ను ఇంటి నుంచి వెళ్ళగొడతాను, నా ఆస్తిలో నుంచి చిల్లిగవ్వ కూడా ఇవ్వను అని కోపగించుకోవడం జరిగింది. మరి సోదర మహాశరా, మరి కుమారుడు అర్థమయ్యో అర్థం కాకో వాస్తవం తెలుసుకోవాలనే ఉద్దేశంతో తండ్రిని ప్రశ్నించినప్పుడు ఆయన చేసే కార్యం మంచిది అయితే, పుణ్యకార్యం అయితే, ధర్మసమ్మతమైనదైతే ఆయన ధర్మ గ్రంథాల గురించి చెప్పాలా, దైవ బోధాల గురించి తెలియజేయాలా. ఈ విధంగా ఫలానా శాస్త్రంలో, ఫలానా అధ్యాయంలో, ఫలానా పేజీ నెంబర్ లో, కానీ ఆయన జవాబు చెప్పలేదు అంటే ఆయన అధర్మమైన కార్యం చేస్తూ ఉన్నాడు అని, తప్పుడు కార్యం చేస్తూ ఉన్నాడని, చేయకూడని కార్యం చేస్తూ ఉన్నాడు కాబట్టే ఆయనకు ఆగ్రహం కలగడం జరిగింది. మరి ఎందుకు అంటే ఆయనకు కూడా తెలుసు కొండలో నుంచి తెచ్చిన రాయి దైవం కాదు అని, కానీ దానిని చెక్కిన కారణంగా అతనికి ఒక మూల్యం, ఒక ధనం అనేది, ఒక ఆదాయం అనేది అతనికి వస్తూ ఉంది. అదే విధంగా ఆ విగ్రహాలను పూజిస్తూ ఉన్న కారణంగా అతనికి రాజదర్బారులో పౌరోహిత్యం అనేది, ఒక గొప్ప హోదా అనేది, ఒక గొప్ప స్థానం అనేది అతనికి లభించింది. దాని కారణంగా దేశంలో గొప్ప పేరు ప్రతిష్టలు కూడా వచ్చాయి. మరి ఏ మనిషి అయితే ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నాడో, హోదాను కోరుకుంటూ ఉన్నాడో, గౌరవాన్ని కోరుకుంటూ ఉన్నాడో, రాజు వద్ద దేశంలో పేరు ప్రతిష్టలు కోరుకుంటూ ఉన్నాడో, అంత సులభంగా తన పౌరోహిత్యాన్ని, తన పేరు ప్రతిష్టల్ని వదులునేదానికి సిద్ధమవుతాడా? ఒక చిన్న ప్రశ్న, మాతృగర్భంలో పిండానికి ప్రాణం పోసి అతనికి ఒక రూపం అనేది ఇచ్చి నకశిక పర్యంతం ఒకరి పోలికలు ఒకరికి లేకుండా ఉన్నతమైన ఉత్కృష్టమైన మానవ జన్మ అతనికి ప్రసాదిస్తే, మరి అతను దైవాన్ని సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టి రాళ్లను దైవాలుగా సృష్టించి చెక్కి శిల్పునిగా తయారు చేసి, శిల్పాన్ని తయారు చేసి దైవంగా అతను ఆరాధిస్తూ ఉంటే, మరి అతనికి తెలుసు కదా, అందుకోసమే ఎవరైతే పౌరోహిత్యం చేస్తూ ఉన్నారో, దైవాన్ని విడిచిపెట్టి దైవేతరులను ఆరాధిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారో, గౌరవాన్ని పేరు ప్రతిష్టల్ని కోరుకుంటూ ఉన్నారో, అటువంటి వారు ఆనాడు గాని ఈనాడు గాని వారి పౌరోహిత్యం విడిచిపెట్టుకునే దానికి సిద్ధంగా లేరు. ఆ పౌరోహిత్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని విడిచిపెట్టుకునే దానికి సిద్ధం లేరు. కాబట్టి వారు తండ్రి అయ్యుడి కూడా తన సంతానానికి, తన కుమారునికి జవాబు చెప్పుకోలేక ఈ విధంగా బెదిరించడం జరిగింది. నా ఇంటి నుంచి వెళ్ళగొడతాను, నా ఆస్తిలో నుంచి చిల్లిగవ్వ కూడా ఇవ్వను అని బెదిరించడం జరిగింది. సోదర మహాశయులారా, దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు కూడా వస్తూ ఉంటాయి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో, అర్థం చేసుకుని ఆచరించి సద్బుద్ధి కలిగిన దేవుని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.